సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీపై సమీక్ష జరిపారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను నెల రోజులలోపు పూర్తి చేయాలని కోరారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, జీహెచ్ఎంసీతో సీఎం సమీక్ష జరిపినట్టు సమాచారం అందుతోంది. 10 రోజుల్లోగా రోడ్లని రిపేర్ చేయాలని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు విపరీతంగా దెబ్బతినే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు వర్షాల వల్ల రోడ్లు దెబ్బతినటం, మరోవైపు మెజారిటీ మెట్రో పనులు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా రోడ్లు దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీతో పాటు R&B శాఖ ఉన్నతాధికారులు, మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 10 రోజుల్లో పనులు ప్రారంభించి నెల రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో పూర్తిగా దెబ్బతిన్నటువంటి అన్ని రోడ్లను కూడా వెంటనే మరమ్మతులు చేయాలి, అవసరమైన చోట్ల కొత్త రోడ్లు కూడా వేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ కు దారి తీసేటువంటి నేషనల్ హైవేస్ పరిధిలో కూడా రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మీద రిపోర్ట్ అందుకున్నటువంటి సీఎం కేసీఆర్ నేషనల్ హైవే పరిధిలో ఉన్నటువంటి రోడ్లను కూడా మరమ్మతులు చేసి, అంటే హైదరాబాద్ కు దారి తీసేటువంటి ఇటు విజయవాడ హైవే కావచ్చు, అటు బెంగళూరు ముంబై హైవేల్లో కూడా పరిస్థితిని వెంటనే చక్కదిద్దాలని సమావేశం నుంచే సీఎం కేసీఆర్ నేషనల్ హైవేస్ చీఫ్ ఇంజనీర్ తో కూడా మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఆస్తి పన్ను విషయంలో గత కొంతకాలంగా ఆస్తి పన్నులో సమానత్వం లేదు. పేదలు, మధ్యతరగతి, అలాగే ఉన్నత ఆదాయ వర్గాలకు కూడా ఒకే రకమైన ఆస్తి పన్ను వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఒక వాదన ఉన్నటువంటి నేపథ్యంలో 1200 అంతకంటే తక్కువ ఆస్తి పన్ను ఉన్న వారికి వీలైనంతగా, అంటే అందులో పేదలను గుర్తించి వారికి ఆస్తి పన్నును 101 రూపాయలు యూనిఫామ్ గా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనివల్ల దాదాపు 5 లక్షల పేద మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నిర్ణయాన్ని సీఎం కేసీఆర్ తీసుకున్నారు. అయితే దాన్ని కేవలం 100 రూపాయల ఆస్తి పన్నును ఏ వర్గాల వారికి వర్తింప చేయాలన్న దాని మీద విధి విధానాలను ఖరారు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ విషయంలో కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హరి. ఓకే.